భారతదేశాన్ని బంగ్లాదేశ్ ఒక దారుణమైన దెబ్బ కొట్టబోతోంది. అది కూడా సిక్కిం దగ్గర చికెన్ నెక్ని కట్ చేసి చైనాతో కలిసేదో మిలిటరీ బేస్ పెట్టి దాని ద్వారా కాదు, డైరెక్ట్గా ఫైనాన్షియల్గా భారతదేశాన్ని బంగ్లాదేశ్ చాలా దారుణమైన దెబ్బ కొట్టబోతోంది. ఒకవేళ బంగ్లాదేశ్ కనుక ఈ పనిలో సక్సెస్ అయితే ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియాలో ఉన్న చాలా కంపెనీలు చాలా దారుణమైన ఫైనాన్షియల్ క్రిసిస్లో పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అయితే బంగ్లాదేశ్ కొట్టబోతున్న ఈ దెబ్బ ఏంటి? అసలు భారత్కి చిన్న బంగ్లాదేశ్ కొట్టే ఈ దెబ్బ వల్ల ఇంత దారుణమైన ఫైనాన్షియల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? పదండి తెలుసుకుందాం. భారత్ తన ప్రతి బడ్జెట్లో బంగ్లాదేశ్కి 100 నుంచి 200 కోట్ల వరకు బంగ్లాదేశ్కి ఒక ఎయిడ్ రూపంలో ఇస్తుంది. సో ఆ డబ్బులు 80% వెనక్కి అడగదు భారత్. అంటే ప్రతి సంవత్సరం 100 నుంచి 200 కోట్ల రూపాయలు బంగ్లాదేశ్కి ఇండియా ఫ్రీగా ఇస్తుంది. ఇది చాలక మన ఇండియాలో ఉన్న చాలా కంపెనీలు, ముఖ్యంగా మన అదానీ కంపెనీ గురించి మాట్లాడుకుంటే, అదానీ ఎలక్ట్రిసిటీ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ నుంచి బంగ్లాదేశ్కి చాలా భారీ మొత్తంలో ఎలక్ట్రిసిటీ వెళ్తుంది. ఒక అదానీ కంపెనీనే కాకుండా సెయిల్ ఎలక్ట్రిసిటీ, పీటీసీ ఇండియా, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇలా చాలా కంపెనీలు, ఇండియాలో ఉన్న చాలా ఎలక్ట్రిసిటీ కంపెనీల నుంచి బంగ్లాదేశ్కి ఎలక్ట్రిసిటీ వెళ్తుంది. సో వీటన్నింటి నుంచి ఎలక్ట్రిసిటీ తీసుకోవడం వల్లనే బంగ్లాదేశ్లో కరెంట్ అనేది ఉంటుంది అక్కడ జనాలకి. బట్ ఇప్పుడు దాదాపుగా షేక్ హసీనా గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ కంపెనీలు అన్నింటికీ బంగ్లాదేశ్ 100 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఇంకా మాట్లాడితే 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. సో ఆ 1000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అక్కడ గవర్నమెంట్ ఎప్పుడైతే మారిపోయిందో, షేక్ హసీనా గవర్నమెంట్ని పడేసి మధ్యంతర ఇంటరిమ్ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే మహమ్మద్ యూనిస్ అధ్యక్షుడు అయ్యాడో, సో అప్పటి నుంచి ఈ పేమెంట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. అసలు ఒక రకంగా మాట్లాడితే పేమెంట్ చేయడం బంగ్లాదేశ్ ఆపేసింది. ఒక అదానీ ఎలక్ట్రిసిటీ కంపెనీకే దాదాపుగా 900 మిలియన్లు, అంటే దాదాపుగా 8000 కోట్ల రూపాయలకు పైగా అప్పు పడింది బంగ్లాదేశ్. అండ్ మిగిలిన వాటికి కూడా దాదాపుగా వాటిలో సెయిల్ ఎనర్జీకి $150 మిలియన్, పీటీసీ ఇండియాకి $84 మిలియన్, ఎన్టీపీసీకి $80 మిలియన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి $20 మిలియన్. ఇలా ఈ కంపెనీలు అన్నిటికీ కలిపితే దాదాపుగా $2 బిలియన్ వరకు ఇవ్వాల్సి వస్తుంది. ఇవి కాకుండా ఇంకా చిన్న చితక కంపెనీలు వాటన్నిటికీ కలిపి. సో $2 బిలియన్ అంటే అటు ఇటుగా దాదాపుగా రష్యాకి సంబంధించిన సుఖోయ్ 57 యుద్ధ విమానాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపుగా 40 యుద్ధ విమానాలని భారత్ కొనుక్కోవచ్చు ఆ $2 బిలియన్ తోటి. ఇంకా ఈజీగా చెప్పాలంటే $2 బిలియన్ అంటే 17,000 కోట్లకు పైనే. అంటే మన తెలంగాణ బడ్జెట్లో దాదాపుగా 9% అన్నమాట. అంటే ఒక రాష్ట్ర బడ్జెట్లో 9% డబ్బులు మనకి బంగ్లాదేశ్ నుంచి రావాలి. అండ్ అవి వస్తాయో రావో ఇప్పుడు తెలియదు. అయితే బంగ్లాదేశ్ అప్పు పడింది కదా, సో ఈ డబ్బులు ఖచ్చితంగా రిటర్న్ ఇస్తుంది అని మీలో చాలామంది అనొచ్చు. బట్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఆ అప్పులన్నీ కూడా షేక్ హసీనా గవర్నమెంట్ ఉన్న టైంలో చేసినవి. సో వాటితో మాకు ఇప్పుడు ఏమాత్రం సంబంధం లేదు. అండ్ షేక్ హసీనా కూడా మీ దగ్గరే ఉంది కాబట్టి ఆవిడ్ని మాకు అప్పగిస్తే ఆవిడ మీద విచారణ జరిపి ఆవిడని జైల్లో పెట్టి ఆ తర్వాత మీకు ఎంత డబ్బులు ఇవ్వాలి ఏంటి అనేది మేము లెక్కలు కట్టి మేము ఇవ్వడానికి ప్రయత్నిస్తాం అని మహమ్మద్ యూనిస్ గవర్నమెంట్ చెప్పచ్చు. అప్పుడు మనం ఖచ్చితంగా షేక్ హసీనాని వెనక్కన్నా ఇవ్వాలి, లేదంటే మన డబ్బులు వదులుకోవాలి. సో అందుకే ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా మన ఎలక్ట్రిసిటీ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి ఆ డబ్బులు వెనక్కి తీసుకోవడానికి బలవంతంగా ప్రయత్నించట్లేదు. రీసెంట్గా ఈ డబ్బుల కోసం అదానీ పవర్ ఏం చేసిందంటే బంగ్లాదేశ్లో పవర్ సప్లైని తగ్గించేసింది. 2024-2023 టైంలో తగ్గించేసింది. అయితే ఆ తగ్గించిన తర్వాత మరి ఏం జరిగిందో ఏమో, తర్వాత మళ్ళీ ఆ పవర్ సప్లైని మళ్ళీ పెంచింది. చాలామంది చెప్పేది ఏంటంటే అదానీ పవర్ ఈ ఎలక్ట్రిసిటీని మళ్ళీ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఈ ఎలక్ట్రిసిటీ కంపెనీలు మొత్తం ఏవైతే ఉన్నాయో అదానీ కాకుండా మిగతా ఎన్టీపీసీ కానీ పీటీసీ కానీ ఇలాంటి కంపెనీలు అన్నిటికీ కూడా దాదాపుగా 1.2 బిలియన్ రిటర్న్ పే చేయడానికి రెడీగా ఉంది. సో ఆ రిటర్న్ పే చేయడానికి రెడీగా ఉండబట్టే ఈ కంపెనీలన్నీ కూడా మళ్ళీ వాటికి బంగ్లాదేశ్కి ఎలక్ట్రిసిటీ అనేది ఇస్తున్నాయి అని తెలుస్తుంది. కానీ ఆ డబ్బులు ఇప్పటి వరకు ఈ కంపెనీలకు అందాయా లేదా అనేది ఇప్పటికీ తెలియదు. సో ఒకవేళ బంగ్లాదేశ్ గవర్నమెంట్ కనుక ఈ డబ్బులు వెనక్కి ఇవ్వకుండా మేము ఇవ్వలేమని చేతులు ఎత్తేసినా భారత గవర్నమెంట్ ఏమీ చేయలేదు. అండ్ ఆ $2 బిలియన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మనం పోగొట్టుకోవాల్సిందే. ఒకవేళ అవి పోగొట్టుకుంటే భారతదేశానికి ఫైనాన్షియల్గా నిజంగానే చాలా పెద్ద దెబ్బ పడుతుంది. లేదు ఆ డబ్బుల కోసం ఇండియా కనుక బంగ్లాదేశ్తో ఫైట్కి రెడీ అయితే బంగ్లాదేశ్ ఖచ్చితంగా చైనాతో కలిసి ఏవైనా చేయొచ్చు. ఆల్రెడీ
పాకిస్తాన్కి సంబంధించిన స్పైస్ కొంతమంది రంగ్పూర్ డిస్టిక్లో సిక్కింకి అండ్ బంగ్లాదేశ్కి చాలా దగ్గరలో ఉండే ఒక చికెన్ నెక్ పాయింట్ ఉంటుంది మనకి. సో ఆ చికెన్ నెక్ పాయింట్ దగ్గరకు వచ్చి అక్కడ ఏదో చెక్ చేసి వెళ్ళారు. ఆ చికెన్ నెక్ని ఎప్పుడైతే వాళ్ళు కట్ చేయడానికి ఆల్రెడీ చాలామంది ప్లాన్స్ వేసుకుంటున్నారు. అండ్ చైనా ఎప్పటి నుంచో ఆ చికెన్ నెక్ని కట్ చేసి మొత్తం మన ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ చైనాలో కలుపుకోవాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది. సో ఒకవేళ బంగ్లాదేశ్ మీద మనం ప్రెషర్ చేస్తే బంగ్లాదేశ్ ఆల్రెడీ చైనాతో కలుస్తుంది. అండ్ రీసెంట్గా చాలాసార్లు చైనాలో మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా యూనస్ అన్నాడు, ఆ చికెన్ నెక్ని కనుక చైనా మాకు సపోర్ట్ చేస్తే ఆ చికెన్ నెక్ని కట్ చేసి అండ్ ఆ ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇండియాకి వాటికి కనెక్టివిటీ ఆపేస్తాం అని బహిరంగంగా చెప్పాడు యూనస్. సో ఇలాంటి కామెంట్స్ వల్ల బంగ్లాదేశ్ మీద మనం ప్రెషర్ చేస్తే అటు నుంచి ఖచ్చితంగా ఒక రిటాలియేషన్ అండ్ చైనాతో కలిసి ఇండియా మీద ఒక సైనిక చర్య కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఆ సైనిక చర్య కనుక జరిగితే బంగ్లాదేశ్కి మనం ఖచ్చితంగా భారీ స్థాయిలో బుద్ధి చెప్తాం. బట్ చైనా ఎంటర్ అయితేనే ఇక్కడ మనకి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. చైనా ఎంటర్ అయితే అది ఖచ్చితంగా ఇండియా చైనా వార్గా మారిపోయి అండ్ మనకి ఫైనాన్షియల్ ఇంకా దారుణమైన పరిస్థితిని తీసుకురావచ్చు. సో దాని నుంచి బయటపడడానికి బంగ్లాదేశ్ మీద మనం అంత ప్రెషర్ చేయకుండా అండ్ ఆ డబ్బుల్ని సామరస్యపూర్వకంగా వెనక్కి తీసుకోవడానికి చూస్తున్నాం. మరి చూడాలి బంగ్లాదేశ్ ఆ డబ్బులు వెనక్కి ఇస్తుందా లేదా అనేది.